Hi friends, welcome to Sairam Institutions and myself Sairam. యాక్చువల్గా మనం ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసి పైథాన్ ఇంట్రడక్షన్ చూసాం. అంటే అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ లాంగ్వేజ్ ఎవరు డెవలప్ చేశారు, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఈ డీటెయిల్స్ అన్ని మనం చూసాం కదా. ఈరోజు మనం పైథాన్ యొక్క బేసిక్ ఫీచర్స్ చూద్దాం. బేసిక్ ఫీచర్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, రియల్ లైఫ్ కేస్ స్టడీస్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం చూడాల్సింది వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఓకే, ఇవి చూద్దాం ఈరోజు. ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఫీచర్స్ ఆఫ్ పైథాన్ని ఇంకో విధంగా మనం బజ్ వర్డ్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఫీచర్స్ ఆఫ్ పైథాన్ ఈజ్ ఆల్సో బి కాల్డ్ యాజ్ బజ్ వర్డ్స్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఫస్ట్ ఫీచర్ ఏంటి, పైథాన్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ టు యూస్. సింపుల్ అండ్ ఈజీ టు యూస్ వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజ్. మనకి పైథాన్ అనేది ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, రైటింగ్లో కానీ వాటిలో యూస్ చేయడం రియల్ టైంలో కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఫీచర్ మన పైథాన్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ టు యూస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. ఓపెన్ సోర్స్ అంటే ఓపెన్ సోర్స్ అంటే అర్థం ఏంటండి, మనకి ఇట్స్ పైథాన్ సాఫ్ట్వేర్ ఈజ్ ఓపెన్ సోర్స్ అనమాట. అంటే ఆన్లైన్లో మనకి ఫ్రీగా వర్షన్స్ అవైలబుల్ ఉంటాయి. వీ హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ అండ్ యూ కెన్ యూటిలైజ్ ఇట్ అనమాట, మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఫీచర్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే సింప్లీ సే దట్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటే ఒకసారి మనం పైథాన్ని ఒక ఆపరేటింగ్ సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకుంటే వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా మనం వాడచ్చు అనమాట. అంటే ఫర్ సపోజ్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఒక పైథాన్ వచ్చేసి ఇక్కడ మనం వాట్ వీ కెన్ సే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్లో మనం పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే దానిలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లైనెక్స్, సోలరీస్, విస్తా ఇలాంటి సాఫ్ట్వేర్ అన్నింటిలో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అందుకే దాన్ని ఏమన్నాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్ ఇన్ ద సోర్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకొక ఫీచర్ మనకి పోర్టబిలిటీ. పోర్టబిలిటీ మెకానిజం అంటే ఈజీగా మనం చేంజెస్ ఏమన్నా కావాలనుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్లో ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. దట్ మెకానిజం ఈజ్ కాల్డ్ పోర్టబిలిటీ. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ రీయూజబిలిటీ ఆఫ్ ద కోడ్. రీయూజబిలిటీ ఆఫ్ ద కోడ్ అంటే మనకి తెలుసు వాట్ ఈజ్ రీయూజబిలిటీ ఆఫ్ ద కోడ్ అంటే రియల్ టైంలో ఒక క్లాస్లో ఉన్నటువంటి ఫీచర్స్ని ఇంకో క్లాసెస్లోకి మనం తెచ్చుకోవాలన్నా లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి మెథడ్స్ కానీ ప్రాసెస్ని కానీ మనం యూజ్ చేసుకోవాలంటే దాన్ని రీయూజబిలిటీ ఆఫ్ ద కోడ్ అంట. బికాస్ పైథాన్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెకానిజం కాబట్టి ఈ ఫీచర్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పైథాన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. పైథాన్ కూడా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. అంటే మనకి ఓప్స్ ఫీచర్స్ లైక్ క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకు పైథాన్లో ఉంటాయి. కాబట్టి సింప్లీ పైథాన్ ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని మనం చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ దీనిలో ఏం వర్క్ చేస్తుంది, పీవీఎం అండ్ పిఆర్ఈ, పైథాన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అండ్ పీవీఎం అంటే పైథాన్ వర్చువల్ మెషిన్. అంటే మనకి జావాలో జావా వర్చువల్ మెషిన్ ఎలా ఉంటుందో పైథాన్లో పైథాన్ వర్చువల్ మెషిన్ అలా ఉంటుందన్నమాట. ఓకే, అండర్స్టాండ్? పైథాన్ వర్చువల్ మెషిన్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ అంతా క్లాస్ లోడర్ కానీ, స్టాక్ ఏరియా కానీ, హీప్ ఏరియా కానీ, ప్రోగ్రామ్ ఫండమెంటల్స్ మొత్తం ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే పీవీఎంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రోగ్రామ్ అంతా కూడా రన్ టైంలోనే జరుగుతుంది. దాన్ని మనం రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇక్కడ మనకి ఇన్ బిట్వీన్ దీస్ టూ మిడిల్లో ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్ చేస్తుంది, ఓఎస్. ఓకే, ఓఎస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇంకా రియల్ టైంలో మనకి నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది. పైథాన్ సపోర్ట్ విత్ ద నెట్వర్కింగ్ అప్లికేషన్స్ అనమాట. నెట్వర్కింగ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ గ్రాఫిక్స్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. గ్రాఫిక్స్ అప్లికేషన్ అంటే మీరు యూజ్ చేసే నంపై కానీ, పాండాస్ కానీ, పైథాన్ ఇవన్నీ మనకి డిఫరెంట్ ఫీచర్స్ రియల్ టైంలో యూస్ అవుతాయి అనమాట. పైథాన్ ఫీచర్స్ ఏంటండి, మనకి పైథాన్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ టు యూస్, open source language, okay, and platform independent,
and next portability, reusability of the code, object oriented language, and Python virtual machine, Python runtime environment, and next network support. These are the fundamental features of a Python లో ఇక్కడ వరకు మనకి ఫీచర్స్ అన్నమాట. ఓకే, we have to see what are the applications of a program, అండ్ రియల్ టైంలో మనం వీటిని ఎలా యూస్ చేస్తాం చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ we will try to discuss like a రియల్ టైమ్ అప్లికేషన్స్. ఓకే, రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏంటి, అవి ఎలా యూస్ చేస్తాం మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ రియల్ టైమ్ అప్లికేషన్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.